శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకున్నటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ లోకంలో చెడు అన్నటువంటిది చాలా ఉందండి. ఈ చెడును అసహించుకోవడమే ఆయన యందు భయమును, భక్తిని కలిగి జీవించటంలో కోరుకుంటూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, నీవు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మొదట నీకు కనిపించేది ఏది అంటే చెడే. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భూమిలో ఎటు చూసినా కూడా ఎన్నో ఫోటోలు, ఎన్నో చిత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ లోకంలో అశ్లీలమైనటువంటి, అసభ్యకరమైనటువంటి ఫోటోలు ఈ లోకంలో మనకు ఎన్నో కనబడుతూ ఉంటున్నాయి కదా. అవును, ఒక దేవుని బిడ్డగా, ఒక దైవ కుమారుడిగా, కుమార్తెగా నీవు అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడటానికి అసహించుకోవాలి. మీరు అనొచ్చు, ఎలాగ పాస్టర్ గారు, మేము వెళ్తూ ఉంటుండగా అవి మా కంట పడుతూ ఉన్నాయి కదా. అవును, అది నిజమే. కళ్ళు మూసుకొని దారిలో వెళ్ళాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఉంటున్నటువంటిది ఈ లోకంలో అనేకమైన చిత్రాలు మనల్ని ఆకర్షించడానికి కోసమే వాల్ పోస్టులుగా వేస్తూ ఉంటున్నారు. అవి నీకు కనపడినప్పుడు అది తప్పు అని నీవు మొదటిగా నీ హృదయంలో గ్రహించాలి. తర్వాత వాటి నుండి పక్కకు తిరిగి వాటిని చూడకుండా ముందుకు వెళ్ళడమే భక్తిగా ఉండడానికి మొదటి లక్షణం. ప్రియులారా, ఈ మొదటి చూపులో నువ్వు వాటిని చూడకుండా వెళ్ళిపోయినావంటే అది మొదటి మెట్టును నువ్వు జయించినట్లే. ఆ మొదటి చూచినప్పుడు ఆ చిత్రంలో నుండి సాతానుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు, ఇదిగో అది చూడు, ఇది చూడని. వాటిని చూడకుండా నువ్వు వెళ్ళావంటే నిశ్చయంగా ఆ మొదటి విజయం నీకే ప్రియులారా. అవును, రెండవసారి మరలా చూడకుండా ఉండటానికి నిర్ణయించుకొని ఆ చెడు దృశ్యాలు ఆశ్రయించుకోవడమే శోధనను జయించడం. అవును, అలా శోధనను జయించిన వారు భక్తులు అని పిలువబడతారు. రెండవసారి ఆ అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన చిత్రాల వైపు చూడకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు దేవుని యందు భయము, భక్తి కలిగిన వ్యక్తిగా జీవించగలుగుతావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఎన్నో శ్రేష్టమైనటువంటివి ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన నోటి మాటతో సృష్టించి సకల సృష్టిలో దేవుడు నీకు ఇష్టపడే భక్తి కలిగినటువంటి వ్యక్తిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా, భక్తిగా బ్రతకడం చాలా కష్టం అండి. ఏదో లోకంలోనికి వచ్చాం కదా, లోకస్తులతో కలిసిపోయి వాళ్ళతో కలిసి ఉండాలి తప్ప మనం ప్రత్యేకంగా ఉండలేము కదా అనుకుంటూ ఉంటారు. అది తప్పు. లోకంలో నుండి నిన్ను వేరపరచడానికి దేవాది దేవుడు తన విలువైనటువంటి రక్తం కార్చి నిన్ను ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. ఆయన బిడ్డగా మార్చుకున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నీవు నేను జీవించాలి. అదే మనము దేవునికి విలువైనటువంటి వారుగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ యెహోవా యందు భయభక్తులు కలిగా చెడుతనమును అసహించుకున్న వారిగా దేవుడు కోరుకుంటున్నాడు. మనం అసహించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించదుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును రాజా, ఈ లోకంలో మేము జీవిస్తున్నంత కాలం ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన దృశ్యాలు మాకు కంటబడి భక్తి నుండి, భయము నుండి తండ్రి మీ విశ్వాసం తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటివి ఏవి కూడా ఈ మాటలు వింటున్న బిడ్డలకును మీరే కాపుదలగా ఉండి కాపాడుతారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.